మరోసారి ఆశ్చర్యపరిచారు. కీలకమైన పార్టీ పగ్గాలను 45 ఏళ్ల యువ నేతకు అప్పగించారు. అతనే బీహార్లో మంత్రిగా ఉన్న నితిన్ నబీన్ సిన్హా బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. మరో 4 నెలల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేది కూడా అతనే. గతంలో జేపీ నడ్డా విషయంలో ఇలాగే జరిగింది. నడ్డా కూడా బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వచ్చి అధ్యక్షుడయ్యారు. వాస్తవానికి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి అనేక మంది సీనియర్ నేతల పేర్లు వినిపించాయి. మీడియాలో వారి పేర్లే చక్కర్లు కొట్టాయి. ఒక్క లీకు కూడా లేకుండా నితిన్ నబీన్ పేరును ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు బీజేపీ పెద్దలు. నబీన్ ఎంపికలో పలు కీలక అంశాలు ఉన్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. నలభై 45 ఏళ్లకే ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ బీజేపీ పగ్గాలు నితిన్ నబీన్ కు అప్పగించారు. ఒక విధంగా చెప్పాలంటే నెక్స్ట్ జనరేషన్ జెన్ జీని బీజేపీ పరిచయం చేసింది. ప్రస్తుతం బీజేపీలో సీనియర్లు వయసు పైబడిన వారే. మోదీతో మొదలు పెడితే కేంద్రంలో మంత్రులుగా ఉన్నవారు చాలా మంది 60 దాటి 70కి చేరువైన నాయకులే. అందుకే బీజేపీలో మరో తరం నాయకత్వాన్ని సిద్ధం చేయడం అనివార్యమని కమలనాథులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. बंगाल हो, यूपी हो, असम हो, भाजपा का कार्यकर्ता हर दिन चुनाव के लिए तैयार रहता है. यही भाजपा की खूबसूरती है और मैं मानता हूं कि बाकी लोग चुनाव में काम करते हैं. भाजपा का कार्यकर्ता 24/7 काम करता है. युवाओं के लिए मैं बस यही कहूंगा कि अपने काम पर विश्वास कीजिए. राजनीति शॉर्टकट का नाम नहीं है. राजनीति लंबी रेस है. उसमें धैर्यपूर्वक मेहनत करते हुए, परिश्रम करते हुए आगे बढ़िए, सफलता मिलेगी. बंगाल हो, यूपी हो, असम हो, भाजपा का कार्यकर्ता నితిన్ నబీన్ తో పాటు పార్టీలో 40 నుంచి 50 ఏళ్లు ఉన్న సమర్థులైన నేతలకు బాధ్యతలు అప్పగించే యోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా 10 ఏళ్లుగా కొందరు సమర్థులైన యువ నేతలను ప్రోత్సహిస్తున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రుల ఎంపిక సైతం అనూహ్యమే. ఎవరికి అంతు చిక్కని నేతలను సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. అంతేకాదు, కష్టపడి పనిచేసి కార్యదక్షత నిరూపించుకుంటే బీజేపీలో పెద్ద పదవి చేపట్టడం సాధ్యమేనని నబీన్ ఎంపికతో స్పష్టం చేశారు. గతంలో ఏబీవీపీలో పనిచేశారు నితిన్ నబీన్ సిన్హా. ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘమే ఏబీవీపీ. ఆపై బీజేపీ యువ మోర్చాలోనూ చురుకైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో నబీన్ ఎంపిక పార్టీలోని యువ నేతలకు ఉత్సాహం తీసుకొస్తుందనే లెక్కలు వేస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగే ఉన్న నబీన్ పనితీరు మరో గీటురాయిగా చెబుతున్నారు. నబీన్ రాజకీయ జీవితంలో అవినీతి ఆరోపణలు లేవు, రెచ్చగొట్టే ప్రసంగాలు లేవు. పైగా పార్టీలోని ఇతర నేతలను కలుపుకొని పనిచేయటంలో నేర్పరి. బీజేపీ సంస్థాగత పనితీరులో పట్టు ఉంది. అది నబీన్ కు కలిసి వచ్చిందనే వాదన ఉంది. బీహార్లోని కాయస్థ సముదాయానికి చెందిన నితిన్ నబీన్ సిన్హాకు లో ప్రొఫైల్ లీడర్ గా ముద్ర ఉంది. వాస్తవానికి జనసంఘ్ నుంచి బీజేపీ వరకు పార్టీకి కాయస్థ వర్గం దన్నుగా ఉంది. కాయస్థ సముదాయంలో ఉన్నత విద్యావంతులు అధికంగా ఉంటారు. పార్టీ సైద్ధాంతిక అంశాలను ప్రచారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు. అలాగే పశ్చిమ బెంగాల్లోనూ కాయస్థ సామాజిక జనాభా అధికంగా ఉంది. నబీన్ ఎన్నిక పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి కలిసి వస్తుందని అభిప్రాయపడుతున్నారు.
నితిన్ నవీన్ ఎంపిక బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ కు ఇష్టమనే టాక్ మొదలైంది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల ఆధారంగానే నవీన్ పనిచేస్తారని చెబుతున్నారు. తండ్రి ద్వారా వారసత్వ రాజకీయాల్లోకి వచ్చిన ఏనాడు నితిన్ నవీన్ పై కుటుంబ ముద్ర పడలేదు. తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. ఛత్తీస్గఢ్ లో బీజేపీ తిరిగి బంపర్ మెజారిటీతో గెలవటానికి అక్కడ పార్టీ ఇన్ఛార్జ్ గా ఎంతో శ్రమించారు. అలాగే బీహార్ లో సైలెంట్ పొలిటికల్ జైంట్ గాను గుర్తింపు ఉంది. ప్రస్తుతం బీజేపీలో ఆసేతు హిమాచలం వరకు నవీన్ ఎంపికపైనే చర్చ జరుగుతోంది. బీజేపీలో నెక్స్ట్ జనరేషన్ ఎదిగేందుకు సమయం ఆసన్నమైందని అనుకుంటున్నారు. ఇది కష్టపడే సమయమని, ఈ కష్టంతో పార్టీకి లబ్ధి చేకూరిస్తే మరెన్నో ప్రయోజనాలు చేకూరుతాయని భావిస్తున్నారు. నితిన్ నవీన్ ఎంపికతో పార్టీ కేడర్ సంబరపడుతున్నా అసలు సవాళ్లు ముందున్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మేరకు రాణిస్తారు అనేది చూడాలి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఆహ్వానం పలుకుతున్నాయి. ఆపై కేరళలో కూడా బీజేపీ శ్రేణులు గెలవాలని చూస్తున్నాయి. వారికి ఎలాంటి మార్గదర్శకత్వం చేస్తారనేది ఉత్కంఠ. మోదీ, అమిత్ షాల నేతృత్వంలో నవీన్ మరింత రాటుదేలుతారని, సరికొత్త నాయకుడిగా ఎదుగుతారని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. కోట్లాది మంది భారత